హాయ్ గైస్, దిస్ ఇస్ డాక్టర్ ఎస్కే. సో యాక్చువల్లీ ఈరోజు వీడియో ఒక మెయిన్ థీమ్ ఏంటంటే మన ఆ షార్ట్ ఆల్రెడీ దాని గురించి 4 సార్లు పెట్టాను, 5 సార్లు పెట్టాను. ఒకసారి ఏమో 1 lakh అని, ఒకసారి ఏమో 2 lakhs 5 lakhs ఏదో పెట్టాను. ఈరోజు మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ జాయ్ అన్నమాట. ఆనందంతో పెడుతున్నాను. సో అది నిన్న కాకుండా మొన్న ఇట్స్ ఆన్ డేట్ ఏంటంటే 24th రోజు 1 million వ్యూస్ క్రాస్ అయ్యాయి. యాక్చువల్లీ షార్ట్స్ పాలసీ ప్రకారంగా నీకు లైక్స్ ఎంత ఉంది, సబ్స్క్రైబర్స్ ఎంత ఉంది అనకన్నా నీకు వ్యూసే ఇంపార్టెంట్ అన్నమాట షార్ట్స్లో. సో దాంట్లో అది 1 million వ్యూస్ వచ్చాయి. అందులో అసలు ఏముందన్నా చూస్తున్నారు అని నన్ను అడిగారు 4, 5, 6, చాలామంది అడిగారు అసలు ఎలా వస్తున్నాయని. ఇట్స్ ఆల్ అబౌట్ మీకు అంటే ఇప్పుడు అది అంతమంది చూస్తారు కాబట్టి మీకు దాని వాల్యూ తగ్గిపోయింది. కానీ అదే మీరు 1-2 చూస్తుంటే అరే బాగుందని అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం నేను తెలుసు కాబట్టి నేను బయట మనం అంటే ఉండే దాన్ని బట్టి కూడా ఓకే వీడు చేస్తున్నాడు కాబట్టి అంటే మీరు ఎలా అంటే మనకు తెలిసిన వీడియో చేస్తే అది ఎంత సూపర్ వీడియో అయినా సరే అది ఎప్పుడు కొంచెం చిన్నగానే చూస్తాము. సో అలా నన్ను చాలామంది అడిగారు ఏంటి అసలు అందరూ ఏముంది అని. ఏం లేకుండా అయితే చూడరు కదా. మీకు అది కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఎట్ ద సేమ్ టైం ఆ ఒక్క వీడియో వల్లే నా పేజ్ అంటే మన డాక్టర్ మాయా అనే పేజ్ మొత్తం స్టోరీ అంతా ఇలా ఉండేది, ఇలా అయిపోయింది. అప్పటిదాకా ఆ పేజ్కి ముందు నేను అరౌండ్ 90 సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఊరికి సబ్స్క్రైబ్ నేను కొట్టించేసేవాడిని. ఒక్క ఛానల్ అంటే ఒక్క వీడియో వల్ల అలా 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 పెరుగుకుంటా ఇప్పుడు 1157 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1000 కూడా దాటిపోయింది. సో అయితే అంటే ఐ ఫీల్ సో కొంచెం హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ. ఇట్స్ ఆన్ తెలుగులో చెప్తారు కదా, పేరున థ్యాంక్స్ అంటే కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను అని. సియా పేరున అంటే ఎంతమంది చూస్తారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారో అది ఎక్కడ చూడాలో నాకు తెలియదు. అండ్ నాకు చాలా తక్కువ అంటే నేను ఈ టెక్నాలజీ పరంగా కొంచెం బ్యాక్ అన్నట్టు. నాకేంటి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, అప్పట్లయితే టిక్టాక్ చూసేవాడిని. ఫొటోస్కి మంచి కెమెరా, కాల్ మాట్లాడడానికి ఇవి ఉంటే చాలు. అది ఎంత పెద్ద ఫోన్ కానీ ఏదైనా సరే, ఎంత చిన్న ఫోన్ అయినా సరే నాకు పని అయిపోద్ది. సో థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఇంకో టాపిక్ చెప్పాలంటే ఇది ఇంకా కొంచెం ఓవర్గా అనిపించవచ్చు. కానీ ఇది ఏంటంటే మన ఛానల్ ఓన్లీ మన ఇండియాలోనే చూడట్లేదు, చాలా కంట్రీస్లో చూస్తున్నారు. దానికి ఒక ప్రూఫ్ కూడా ఉంది. ప్రూఫ్తోనే నేను మీకు చెప్తున్నాను, చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే యూట్యూబ్ స్టూడియోస్ ఓపెన్ చేశాను. దానిలో జియోగ్రఫీ ఓపెన్ చేశాను. ఎంతమంది చూస్తున్నారా అనేది. మనది ఇన్ని కంట్రీస్లో కొంచెం చూస్తారు. మోస్ట్లీ మనం ఇండియా కాబట్టి ఇండియాలోనే ఎక్కువ చూస్తారు. ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, యునైటెడ్ స్టేట్స్. ట్రంప్ మావా ఇప్పుడు 0.2ని కాస్త ఎంచక్క అది 10% చేసాయి. ఆ తర్వాత శ్రీలంక, మన ఎమిరేట్స్, మలేషియా, ఇండోనేషియా, యూకే, సౌదీ అరేబియా, ఇరాన్, ఇటలీ, కువైట్, కెనడా, ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్, కంబోడియా, సింగపూర్, థాయిలాండ్, జర్మనీ, ఒమెన్, టర్కీ, ఖత్తర్, స్పెయిన్. ఇంకా చూడండి ఇవన్నీ కంట్రీస్ ఉన్నాయి. ఇంకా చూడండి ఫ్రాన్స్, ఇటలీ పైన వెళ్ళిపోయింది, వియత్నాం, అల్జీరియా, బర్మా పక్కనే ఉంటుంది మనకి మంచి టూరిస్ట్ ప్లేస్, మొరాకో, బ్రెజిల్, మెక్సికో, నెదర్లాండ్స్, ఉజ్బెకిస్తాన్, ఐర్లాండ్. 10 మంది చూసినా కూడా మనది అక్కడ దాకా వెళ్ళింది అనేది చాలా మంచి విషయమే కదా. థ్యాంక్ యూ ఫర్ దట్ 10 members. అండ్ అలా అని చెప్పి మన ఇండియాలో వాళ్ళు థ్యాంక్ యూ కాదు కదా, అందరూ చాలా థ్యాంక్ యూ. నైస్.